హాయ్ ఫ్రెండ్స్, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పంజాబ్ డ్రెస్ మీద ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నిన్నటి వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో వీడియో అయితే పెట్టానండి, వెళ్ళి చూడండి. ఇక్కడైతే మనం కట్ చేసుకున్న పీసులు అయితే తీసుకుందాం. ఇక్కడైతే నడుం దగ్గర వేసే పట్టీనైతే మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇలా నేను కాలుకు కింద స్టిఫ్గా ఉండడానికైతే ఇలా బకరం పీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం పై పట్టీని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా డబల్ పీస్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇలా ఒకదానిపై ఒకటి ఆపోజిట్లో పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మధ్యలోకి చూడండి, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ను ఎటు సైడ్ది అటు సైడు ఇలా వేళ్ళతో అనుకొని మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇలా మనకు పోగులు బయటకు రాకుండా ఉంటాయి, మరియు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాదాన్ని పైకి లేపి సూదిని కిందికి దించుకొని మరొక సైడ్ తిప్పుకొని అలాగే మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టిచ్ వేయడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది పైన నాడ పెట్టుకునే సైడ్ అయితే నేను ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే పోగులు బయటకు రాకుండా నీట్గా ఉండడానికైతే మనం ఇలా ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఇది నాడాకు కింద ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడైతే నీట్గా వస్తుంది. చూడండి, ఒక సైడ్ అయితే ఇలా స్టిచ్ చేశాను, మరొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకొని మనం రెండు ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకైతే నీట్గా ఉంటుంది. ఇక్కడైతే ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత నాడ పెట్టుకోవడానికైతే నేను 2 ఇంచెస్ క్లాత్ వదులుకున్నాను కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత నిదానంగా ఒకే సైజులో వచ్చేట్టుగా ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడైతే స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. ఇలా ఎండింగ్లో కూడా ఒక రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం అటాచ్ చేసుకుందాం. ఇంతకుముందు నేను ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా, ఆ రెండు ఫోల్డింగ్లను ఒక దగ్గరికి తీసుకోవాలి. ఇలా నీట్గా ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఎడ్జ్కు ఇక్కడ మనమైతే ఒక రఫ్ ఇచ్చుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా నీట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకటి అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి. అలా వేసుకున్నాం అనుకోండి, ప్యాంటు ఫ్రంట్ సైడ్ అయితే పిగులుకపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా కుట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ పైనది అయితే పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా మనమైతే ఇలా ప్యాంట్కి అయితే ఎడ్జ్లో మనము ఇలా కాళ్ళ దగ్గర అయితే ఇలా బకరం పీస్ వేసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, స్టిఫ్గా ఉంటుంది. ప్యాంట్ అయితే అచ్చం బొటిక్లో కుట్టించిన లాగానే ఉంటుందండి. చూడండి, ఇలా నేనైతే బ్లౌజ్కి వేసే బకరం అయితే తీసుకున్నాను. లేదా మనం కాలర్ దగ్గర వేసుకున్న బకరం తీసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నా దగ్గర అయితే ఇదే ఉంది కాబట్టి నేను ఇదే వేస్తున్నాను. ఇలా 1 ఇంచుతోనే ఇలా మనం బకరం పీస్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకొని ఒక చిన్న ఫోల్డింగ్తోని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం దానిపై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మిడిల్లో ఒకటి తర్వాత ఒకటి 2 స్టిచ్లు వేసుకుంటే మనకైతే కాళ్ళ దగ్గర చాలా స్టిఫ్గా ఉంటుంది. ప్యాంటు కూడా ఎక్కువ రోజులు చిరిగిపోకుండా ఉంటుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కాలు కూడా అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం కిస్తా దగ్గర అయితే రెండింటిని క్లాత్లను అయితే ఒకదానిపై ఒకటి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కిస్తా దగ్గర అయితే మనం కూర్చున్నప్పుడు అయినా కూడా ఇది చిరిగిపోకుండా ఉంటుంది, మళ్ళీ నీట్గా ఉంటుందండి. ప్యాంటు కూడా ఎక్కువ రోజులు చిరిగిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా, ఆ సైడ్ కూడా ఇలాగే
ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని దాని మీద అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలండి. అది ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి మనకైతే నీట్గా కనిపిస్తుంది. ఇలా స్టిచ్చింగ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ప్యాంట్ దగ్గర మనం పైన పట్టీకిను ప్యాంటుకు రెండింటికి పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగా క్లాత్ మిగిలింది కదా, ఆ మిగతా క్లాత్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ పెట్టుకొని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రిల్స్ మన సైడ్ పెట్టుకుంటూ రావాలండి. కొంచెం మిడిల్లోకి వచ్చినాక ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే వెనక సైడ్ ముందు సైడ్ ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ ఇలా సైడ్కి వస్తాయి కాబట్టి నీట్గా ఉంటుంది. లేదంటే ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నప్పుడు మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కాబట్టి సైడ్కు ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి ప్యాంట్ అయితే నీట్గా ఉంటుంది. చూడండి, ఒక సైడ్ ఇలా ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయింది కదా, మరొక సైడ్ కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత పై పార్టును కింది పార్టును వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం అయితే మెజర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొలిచి చూసినప్పుడు మనకు కొంచెం ఎక్కువ వచ్చినా కానీ కిందకి అయితే కొన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండు పార్ట్లను ఆపోజిట్లో వేసుకొని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్యాంట్ ఎక్కువ రోజులు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మరియు పికులుకపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా నేను ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేస్తానండి. బయటకు ఖర్చులు కూడా కనిపించవు, లోపల కూడా ఖర్చులు కనిపించకుండా ఉంటాయి. అప్పుడు మనకైతే కస్టమర్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు, మళ్ళీ ప్యాంట్ కూడా చిరిగిపోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కాళ్ళ దగ్గర నుండి పై వైపుకి అయితే మనం ఖర్చుల కోసం 1.5 ఇంచు వదులుకున్నాం కదా, ఆ ఖర్చుల కోసం అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. స్టార్టింగ్లో ఒక చిన్నగా రఫ్ ఇవ్వాలి. రఫ్ ఇచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం లైన్లు డ్రా చేసుకున్నాం కదా, అదే లైన్ మీద నుండి ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఒకే సైజులో వస్తుంది ప్యాంట్ అయితే. పైనుండి కింది వరకు మనకైతే నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే కుట్టు మీద మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడైనా కూడా ప్యాంట్ అయితే పిక్లో పోకుండా ఉంటుంది, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత ఇంకో కాల్ సైడ్ కూడా మనం అలాగే మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, లైన్ వెంబడ నీట్గా ఇలాగే కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకు కూడా ఖర్చులు ఒకే విధంగా వస్తుంది, ప్యాంట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, ఇలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎండింగ్కి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అదే కుట్టు మీద నుండి మరొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ప్యాంట్ అయితే మంచిగా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం నాడని అయితే స్టిచ్ చేసుకుందాం. ఈ నాడ స్టిచ్ చేసిన వీడియోలో అయితే షార్ట్ వీడియోలో పెట్టానండి, ఇందులోనైతే పెట్టలేదు. చూడండి, ప్యాంటు ఇలా స్టిచ్ చేశానండి, నీట్గా ఉంది కదా. ఇదే టిప్స్ పాటించుకుంటూ మీరు కూడా ప్యాంట్ ఇలా స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ప్యాంట్ అయితే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.